ఉదయకాల ప్రార్థన. ఈరోజు దేవుడు మనకు అనుగ్రహించు దేవుని వాగ్దానము, యెహోవా ఆశీర్వాదము నొందిన వారు భూమిని స్వతంత్రించుకొందురు. 37వ కీర్తన 22వ చరణము. ఈ యొక్క వాక్య భాగము ద్వారా దేవుడు ఈ దినమున నీతో ప్రత్యేకముగా మాట్లాడుతూ ఉన్నాడు. దేవుని యొక్క ఆశీర్వాదాన్ని పొందుకున్న వారు భూమిని స్వతంత్రించుకుంటారు అని యొక్క వాక్యం చెబుతూ ఉంది. దేవుని యొక్క ఆశీర్వాదము ఎవరు పొందుకుంటారు, ఏ విధంగా పొందుకుంటారు, ఎలా పొందుకుంటారు? ఈ 3 విషయాలు మనం గమనించినట్లయితే భూమిని ఎవరు స్వతంత్రించుకుంటారు అని కూడా మనం గమనించినట్లయితే, యెహోవా ఆశీర్వాదం నీకు కావాలి అని అంటే నీవు సాత్వికమైనటువంటి మనసును కలిగి ఉండాలి. ఎప్పుడైతే సాత్వికమైన మనసు నీవు కలిగి ఉంటావో, దీన స్వభావం కలిగి ఉంటావో, నీ చుట్టూ ఉన్న వారితో నీవు ఎంతగానో నీవు మాటలు పడినప్పటికీ వారందరినీ వారి ప్రేమను పొందుకుంటావో, వారందరూ నీ ప్రేమను వారికి ఎప్పుడైతే నువ్వు పంచుతావో అట్టి వారందరూ యెహోవా ఆశీర్వాదాన్ని పొందుకుంటారు. సాత్వికమైన మనస్సు, ఒక దీన మనస్సు, ఒక గొర్రెపిల్ల స్వభావం వంటి మనస్సు, ఒక చిన్న బిడ్డ స్వభావం వంటి మనస్సు నీలో ఎప్పుడైతే ఉంటుందో నీవు దేవుని యొక్క ఆశీర్వాదాన్ని పొందుకుంటావు. బైబిల్లో మనం చూసుకున్నట్లయితే అబ్రహాము సాత్వికమైన మనసు కలిగి ఉన్నాడు. అదే విధముగా తను ఎక్కడికైతే అడుగుపెట్టాడో ఆ అడుగుపెట్టిన ప్రదేశాన్ని మొత్తాన్ని ఆ దేవుడు అబ్రహాంకి ఇచ్చాడు. దేవుడు అబ్రహాముని ఆశీర్వదించాడు. ఎందుకంటే అబ్రహాము ఎంతగా దేవుని యందు నమ్మకము విశ్వాసం ఉంచాడో అంతే విధముగా తన ఎదుటివారి పట్ల దీన స్వభావాన్ని, సాత్వికమైన మనసును కూడా కలిగి ఉన్నాడు. అట్టి స్వభావం కలిగి ఉన్నాడు కాబట్టి అబ్రహాము సొదొమ గొమొర్రా పట్టణాన్ని నాశనం చేయడానికి వెళ్ళినప్పుడు, అయితే దేవుడు అబ్రహాముతో మాట్లాడుతూ ఉన్నప్పుడు దేవుడు తన కుటుంబం కోసం ఒక్క నీతిమంతుడును సరే అక్కడ రక్షిస్తావాయా అని అడిగినప్పుడు దేవుడు అతనికి మాట ఇచ్చి ఉన్నాడు. మాట ఇచ్చిన ప్రకారం లోతు కుటుంబాన్ని రక్షించుకోగలిగాడు అబ్రహాము. అదే విధముగా అబీమెలెకు రాజు గెరారు ప్రాంతంలో ఉన్నప్పుడు అబీమెలెకు రాజుతో కూడా పోరాడి గెలిచి సాత్వికమైన మనసును అతనికి కూడా కలుగచేసి ఆ ప్రదేశాన్ని కూడా అబ్రహాము పొందుకున్నాడు. ఈ విధముగా అడుగుపెట్టిన ప్రతి చోటల్లా అబ్రహాము దేవుని ఆశీర్వాదాన్ని పొందుకున్నాడు. ఆ యొక్క భూమిని కూడా స్వతంత్రింప చేసుకున్నాడు. ఈ విధముగా అబ్రహాముకు సహాయం చేసిన దేవుడు ఈ దినమున నీతో కూడా మాట్లాడుతూ ఉన్నాడు. నీవు కూడా నీలో ఉన్నటువంటి ఆ యొక్క చెడు ఆలోచనలు తీసివేసుకొని సాత్వికమైన మనసు నీవు కలిగి జీవించు. దేవుని యొక్క ఆశీర్వాదము నువ్వు పొందుకుంటావు. ఆమెన్. ఈ యొక్క వాగ్దానము ప్రతి ఒక్కరి జీవితంలో నెరవేరాలని కోరుకుంటూ అందరం కలిసి ప్రార్థన చేద్దాం. ప్రార్థన. మమ్మలను మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన పాదములకు వేలాది వందనములు, స్తుతి స్తోత్రం చెల్లిస్తున్నాము దేవా. ఆశ్చర్యకరుడవు, ఆలోచనకర్తవు, జీవాధిపతి మీకు స్తోత్రం తండ్రి. పరిశుద్ధుడు 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 అని నిత్యము సకల దూతల చేత కొనియాడబడుచున్న యేసయ్యా మీకు స్తోత్రం నాయన. ఈ దినమంతా మీ కాపుదల కింద భద్రం చేయండి. చేసిన పనులలో తోడై నడిపించండి. ఎంతమంది మీ సన్నిధికి రావటానికి నాయన మరి అడుగులు వేస్తూ ఉన్నారో ప్రతి ఒక్కరూ సాత్వికమైన మనసుతోనూ తండ్రి దీన స్వభావముతోనూ శుద్ధ హృదయముతో మీ సన్నిధిలో అడుగుపెట్టి మీ ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించే భాగ్యాన్ని ప్రతి ఒక్కరికి మీరు అందించమని వేడుకుంటున్నాం దేవ. మీ యొక్క పరలోకపు ఆశీర్వాదాన్ని ప్రతి ఒక్కరిపైన కుమ్మరించమని వేడుకుంటున్నాం తండ్రి. పరీక్షలకు వెళ్తున్న వారిని మీరు జ్ఞాపకం చేసుకోనండి. పరీక్షల్లో మంచి విజయం పొందుకునేలాగా సహాయం చేయండి తండ్రి. బిడ్డలు లేని వారి గర్భాలను తెరవండి దేవ. అవమానాలు తీసివేయండి. రెట్టింపు ఘనతను తీసుకురమ్మని వేడుకుంటున్నాం తండ్రి. వివాహాలు జరిగించండి. ఉద్యోగం లేని వారికి ఉద్యోగాలు దయచేయండి దేవ. నెమ్మది లేని కుటుంబాలలో శాంతిని, సమాధానమును, ఐక్యతను దయచేయండి దేవ. ఎంతమంది నన్ను వ్యసనాల భార్యను పడిపోయి ఉన్నారు, అట్టి వారిని మీరు జ్ఞాపకం చేసుకోనండి. వ్యసనాల భార్య నుంచి విడుదల కలిగించి దేవ మీ యొక్క రక్షణ ఆనందాన్ని వారు పొందుకునేలాగున సహాయం చేయమని వేడుకుంటున్నాం తండ్రి. పెళ్లి రోజులు, పుట్టినరోజులు జరుపుకుంటున్న వారికి మీరు ఇచ్చినటువంటి నూతన దయా కిరీటాన్ని బట్టి మీకు వేలాది వందనములు, స్తుతి స్తోత్రములు చెల్లిస్తున్నాము రేజా. యేసయ్య మీరే మాకు ఆధారము, మీరే మాకు తండ్రి, మీపైనే ఆధారపడి ఉంటుండగా ప్రతి ఒక్కరిని మీ యొక్క రెక్కల కింద భద్రము చేసి కాపాడమని వేడుకుంటూ ఈ యొక్క ఉదయకాల ప్రార్థనలో ఎంతమంది ఏకీభవించి ప్రార్థిస్తూ ఉన్నారు అధికమైన రెట్టింపు మేలులు, ఆశీర్వాదాలు
ఆశీర్వాదాలతో మీరు నింపమని వేడుకుంటూ యేసు నామమున అడిగి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి, ఆమేన్. ప్రార్థించండి, విశ్వాసం ఉంచండి, మీరు తప్పకుండా అద్భుతాలను చూస్తారు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.